ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఆ ప్రవీణ్ పగడాల గారు ఒక మధ్యప్రదేశ్ ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆయన సడన్గా చనిపోయాడు. ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఆయనకి పిల్లలు ఉన్నారు. ఆయన పిల్లలు కాదు ఇప్పుడు, ఆయన భార్య కాదు ఇప్పుడు, ఆయన కంపెనీస్ ఆయనకి కాదు, అవన్నీ ఎవరో ఇంకా, ఆయనకైతే ఏం లేదు. అందుకనే ఈ భూమి మీద మనం ఏం సంపాదించుకోకపోయినా పర్లేదు. మరి ఎక్కడ సంపాదించుకోవాలి? 20వ వచనంలో ఉంది, పరలోకమందును మీ ధనమును సమకూర్చుకొనుడి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఈ లోకంలో సంపాదించుకుంటే ఏమైందండి? నిన్న బ్యాంకాక్లో మొత్తం భూకంపం వచ్చి చాలామంది చనిపోయారు. మన పక్కనే మన భారతదేశానికి అంటుకొని ఉంటుంది మయన్మార్, అది కూడా పోయింది. మంది ఎప్పుడు పోతో తెలియదు. ఏమి భూకంపాలు రాకపోయినా ఏదో ఒక రోజు మన చివరి రోజే, ఏమీ సాధించలేం. మందంతా కూడా అక్కడ సంపాదించుకోవాలి. అక్కడ సంపాదించుకోవడం అంటే ఏంటంటే, ఇక్కడంటే అన్నీ ఉంటాయి, స్థలాలు బిల్డింగ్లు అన్నీ ఉంటాయి. మరి పరలోకంలో కూడా మనకి స్థలం ఉంది. ఈ కనిగిరి ప్రాంతంలో నీకు స్థలం ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు, అద్దె కొంపలోనైనా బ్రతకొచ్చు. కానీ నీకు పరలోకంలో స్థలం లేకపోతే నీకు పరలోకంలో అసలు ఎంట్రీనే లేదు. ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతికి ఆయన రేపో ఎల్లుండో సిలువ అయిపోతున్నారు. ఈ శిష్యులంతా వెళ్ళి అడుగుతున్నారు, ప్రభువా నీతో పాటు తిన్నాం, నీతో పాటు సువార్త చేసాం, నీతో పాటు పడుకున్నాం, అనేక అద్భుతాలు చేసాం, మరి మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ప్రభువా? ఉండొచ్చు కదా. ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. చూడండి ఆయన ఏమంటున్నాడో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటే అది సత్యం. లేని ఎడల నేను మీతో చెప్పుదును అంటే నేను మీకు అబద్ధం చెప్పట్లేదు, నిజమైన అర్థం అది. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెలుచున్న మార్గము మీకు తెలియను అని చెప్పాడు. ఆయన వెలుచున్న మార్గం ఏంటంటే పరలోక మార్గం. మనం ఏం తెలుసుకోవాలండి? ఆ మార్గంలో మనం వెళుతూ అనేక మందిని ఆ మార్గంలోకి లాగాలి. మనకు స్థలం ఉంది, అక్కడ స్థలం కనుక లేకపోతే చాలా కష్టం. మరి అక్కడ స్థలం కావాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ప్రభు దానికి కూడా రాసిపెట్టే ఉన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం,